ఆరాధ్య వాళ్ళ వదిన అయితే ఆరాధ్య పెళ్లి జరుగుతూ ఉండగా మధ్యలో ఆపి ఇలా అంటూ ఉంటుంది, ఇదే అసలు మన ఆరాధ్య కాదు, ఇది మళ్ళీ దీనికి ఆల్రెడీ ఒక పెళ్ళయి ఒక పాప కూడా ఉంది, ఇది మన ఆస్తి కోసం ఇక్కడికి వచ్చింది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వాళ్ళ వదిన ఆ మాట అనగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే వదిన ఇక చాలు నువ్వు ఆపు అని చెప్పి అంటుంది. అవును, పూర్తి ఆధారాలతోనే నేను ఈ పెళ్ళి ఆపానని చెప్పి అంటుంది. అది వినగానే ఆరాధ్య అయితే వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ వదిన చంప పగలగొడుతుంది. చంప పగలగొట్టి ఏంటి వదిన నువ్వు మాట్లాడుతున్నది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వాళ్ళ వదిన అయితే ఇలా అంటూ ఉంటుంది, అవును నువ్వు మా ఆరాధ్యవు కాదు, ఆ గౌతమ్ గాడి భార్య మళ్ళీవి నువ్వు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ నమ్మకపోయేసరికి ఇంతలో అక్కడికైతే గౌతమ్ పాపని తీసుకొని వస్తాడు. ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే నా కొడుకు పెళ్ళి ఆగిపోతుంది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవే అని చెప్పి ఆరాధ్య వాళ్ళ వదిన మెడపట్టుకొని బయటకు గెంటేస్తుంది. అలా బయటకు గెంటేస్తూ ఉంటే ఇంతలో గౌతమ్ వచ్చి ఆవిడ కింద పడిపోకుండా అడ్డుకుంటాడు. అది చూసి నాకు కావాల్సింది కూడా ఇదే, నువ్వు కూడా కరెక్ట్ టైంకి వచ్చావు పాపని తీసుకొని అని చెప్పి అనుకుంటుంది. ఇక గౌతమ్ అయితే ఆవిడని అడ్డుకొని ఏంటి ఏం జరిగింది, నేను ఇప్పుడు పూర్తి సాక్ష్యాలన్నీ కూడా బయట పెడతాను, ఎవరేమంటారో నేను చూస్తానని చెప్పి గౌతమ్ అంటూ అక్కడ ఉన్న వాళ్ళ ఆరాధ్య వాళ్ళ వదిన్ని పాపని అయితే గౌతమ్ తీసుకుని వెళ్ళి స్టేజ్ పై నిలబడతాడు. అక్కడ నిలబడగానే ఆరాధ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.